కుటుంబానికి పెద్ద దిక్కుగా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ నలుగురున్నా ఐదుగురున్నా ఆ రోజు సూపర్ 6 పథకాల్లో రాష్ట్ర ప్రజలందరికీ ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీ నిన్న సోమవారం రోజు ఈ పథకానికి నాంది పలికి తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేయడం జరిగింది. ఇది ఇక్కడ తల్లులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఇటువంటి కష్టకాలంలో నలుగురు పిల్లలున్నా కానీ ముగ్గురు పిల్లలున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకి వేసి ఆయన రాష్ట్ర ప్రజలకి అందరికీ కుటుంబ పెద్దగా ఆయన ఈ రోజు అందరికీ సంతోషాన్ని ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా ఇలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కుటుంబానికి కానీ ఆయన ఆయురారోగ్యాలు కానీ చల్లగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆశీర్వదించి హర్షధ్వానుల ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. అందరూ థ్యాంక్ యూ తల్లి, ఆయనకు అండగా ఉండాలి. భవిష్యత్తులో కూడా మీ కుటుంబాలకు కూడా ఆయన అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరెన్నో పథకాలు ఉన్నాయి. మహిళలకి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పించారు. ఏళ్ల నుంచి 59 సంవత్సరాల మహిళలకు కూడా ఎంతమంది ఉంటే అంతమంది నెలకి 1500 రూపాయలు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. ఈ మహిళలందరికీ చంద్రబాబు గారికి మీరు రుణపడి ఉండాలి. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. కూటమి ప్రభుత్వం విజయంగా ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ డీపీటీ పద్ధతిలో వారి యొక్క అకౌంట్లలో తల్లుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాచేపల్లి మండలం గురిజాల నియోజకవర్గం 5వ వార్డులోని బొమ్మిరెడ్డి రాంగొట్టయ్య గారి ఆధ్వర్యంలో మహిళలను అలాగనే విద్యార్థులను అభినందిస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని అమలు చేసినందుకు ముందుగా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ యువ నాయకుడైనటువంటి బొమ్మిరెడ్డి రాంగొట్టయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ నాయకులు నల్లబోతుల శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పేసి మోసం చేశాడు. ఒక్కరికే వేసాడు. అదే ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చాక ఇప్పుడు అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద మీ కుటుంబానికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఆయన ఆ రోజు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తామని చెప్పేసి ఆ రోజు అన్నారు. మరి ఈరోజు ఆ పథకం కింద మీ కుటుంబానికి మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ మీకు ఆ పథకం చంద్రబాబు నాయుడు గారు వేశారమ్మా మీ కుటుంబానికి. సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం మీ అందరికీ అకౌంట్లో పడ్డారమ్మా. చంద్రబాబు నాయుడు గారికి మీరు అభినందనలు తెలపాలిగా. తెలపండి. ఏ విధంగా తెలుపుతారు? అమ్మఒడి పడ్డారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చాలా తల్లికి వందనం కింద చంద్రబాబు గారు మీ అకౌంట్లకు డబ్బులు వేశారమ్మా. ఎంతమంది పడ్డాయి? చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెరపెట్టిన చల్ నిలబడ్డడురా.